రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే సీఎం కేసీఆర్ కేంద్రంలో చక్రం తిప్పుతారని మంత్రి ఎల్లబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని నర్సంపేటలో జరిగిన కార్యకర్తల సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ప్రతి కార్యకర్త అహర్నిశలు కష్టపడి మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవితను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో మాలోతు కవితకు 50,000 కంటే ఎక్కువ మెజారిటీ రావాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలే రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు. నర్సంపేట నుంచి మాలోతు కవితకు అత్యధిక మెజారిటీ వచ్చేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. మహబూబాబాద్లో గెలుపు టీఆర్ఎస్ దినని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశానికి సభాధ్యక్షత వహించిన మా తమ్ముడు ఎమ్మెల్యే అవుతాడో కాడో అని భయపడ్డా. నేను ఏవైతాడో అని కొద్దిగా ఆగవాగా ఉండేది. నేనే కాదు, కేసీఆర్ గారు కూడా పాపం ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే కావాలని వారుకుండే. ఏది ఏమైనా మీరు కష్టపడి గెలిపించి మీ అభిమాన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి తమ్ముడు గారికి ఈరోజు ఈ జిల్లాను అన్ని రంగంలో కూడా ముందుకు తీసుకుపోతూ అందరికీ అభిమాన నాయకుడు మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దలు కడియం శ్రీహరి గారికి, అదే తీరుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన ఎంపీ సీతారాం గారి నాయక్ వారికి కూడా టికెట్ రావచ్చు ఉండే. సార్ ఏం ఆలోచించాడు మరి, ఇంతకంటే పెద్ద పదవి ఇంకేమన్నా ఇచ్చినా మనం విచిత్రపోనవసరం లేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేనొక్కటే మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం. నర్సంపేట మంచి నియోజకవర్గం, కానీ గతంలో మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఆ మాధవరెడ్డి గారిని గెలిపించుకోవటం వల్ల కొంత వెనుకవుంది. డబ్బుల కాడని సుదర్శన్ రెడ్డి గారు ఓడిపోయినా మాకంటే ఎక్కువ నిధులు తెచ్చుకున్నాడు, కానీ అన్ని కుంటుపడేసినాయి. కాంట్రాక్టర్ల పేరు మీద వాళ్ళు వీళ్ళు తీసుకొని మోసం చేసి నర్సంపేటని అభివృద్ధి లేకుండా చేసిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, మంచి అవకాశం వచ్చింది. ఇంకో 5 సంవత్సరాలు మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మనం ఎన్నుకున్నాం, పెద్ది గారిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాం. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఈ 5 సంవత్సరాల లోపల గ్రామాలు అభివృద్ధి చెందాలి, నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, గల 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 నీళ్లు పారియాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. 3 months లోపల ఎస్ఆర్ఎస్పి పూర్తి చేసి 1-2 రిజర్వాయర్లు కూడా మీ పెద్ది కేసీఆర్ గారి దగ్గర పట్టుబడతాను. ఏది ఏమైనా 3 నెలలు 4 నెలలు కాళేశ్వరం పూర్తి అవుతుంది. 360 రోజులు మత్తడి బట్టట్టు చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. దేవాదుల ద్వారా మీకు హరీష్ రావు గారు అప్పుడు కేసీఆర్ గారు కడియం శ్రీహరి గారు ముందడబడి 300 తోటి ఎన్నో రిజర్వాయర్లు మొదలుపెట్టారు. ఇన్నేళ్లు చాలా మంది కార్యకర్తలు కష్టపడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఏ ఊర్లో కార్యకర్తలు కాదు కష్టపడ్డారు, ఏ బూతుల మెజార్టీ వచ్చింది, ఏ మండలం మెజార్టీ వచ్చిందో కూడా మేము లెక్కలు తీసుకుంటాం. ఆ ఊరిని కాపాడుకుంటాం, కార్యకర్తలను కాపాడుకుంటాం కూడా ప్రణాళిక చేయడం జరిగింది. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, అసెంబ్లీ ఎన్నికల్లో బాగా జిద్దుగా పనిచేశాను. ఇక అందరి ఇళ్ళకే వచ్చినాం కదా, ఇక వాడు పని చేస్తాడు, నేను వీడు పని చేస్తాడని ఇంట్లో మంటకుంది. వాడు వచ్చినోడు వాడు పని చేస్తాడు, వీడు పోయినోడు వాడు పోతాడు. అందరు కలిసికట్టుగా పనిచేయాలి. 1 side ఎలక్షన్స్ ఉండాలి. మీ పెద్ది గారి గౌరవం పెరగాలి. మీకొకటే మీకు హామీ ఇస్తున్నా, మంచి మెజార్టీ తీసుకురండి. నర్సంపేటకు అన్ని రకాల నేను ఆదుకుంటాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియదు. తప్పకుండా నాకు నమ్మకం ఉన్నది. నర్సంపేట నియోజకవర్గం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో
బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకం నాకు ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. మరి మనకిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎంత పటిష్టంగా ఉన్నదో పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకే ఆ పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది. చాలా బలహీనపడ్డది. 19 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 10 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి ఆ పార్టీకి రాజీనామా చేసి మా నియోజకవర్గాల అభివృద్ధి చెందాలి అంటే అది కేసీఆర్ గారి నాయకత్వంలోనే సాధ్యమవుతుంది. కేసీఆర్ గారు ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. కాబట్టి మేము కూడా మా నియోజకవర్గ అభివృద్ధి కొరకు, తెలంగాణ అభివృద్ధి కొరకు కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి ఎన్నికైన 10 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చెప్పలేం. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా లేదా అనే చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. ఈ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనకు బలమైన పోటీ ఇచ్చే పరిస్థితిలో లేడు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కొంత పోటీ ఇవ్వగలిగినా ఇప్పటి ఈ పార్లమెంట్ ఎన్నికలలో పెద్దగా పోటీ ఇచ్చే పరిస్థితులు లేరు. పోయినసారి 2014 పార్లమెంట్ ఎన్నికలలో మీరందరూ మరి అప్పుడు పోటీ చేసిన మన ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారికి నాకు తెలిసి 50,000 మెజారిటీ ఇచ్చారు. ఆ 50,000 మెజారిటీతోనే సీతారాం నాయక్ గారు ఎంపీగా గెలుపొందగలిగారని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. మరి ఇంతకుముందు మన సుదర్శన్ రెడ్డి గారు కూడా చెప్పారు, మాలోతు కవిత టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి 50,000 మెజారిటీ ఇస్తామని వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ సుదర్శన్ రెడ్డి గారి యొక్క ప్రణాళిక పైన, సుదర్శన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాల పైన, నర్సంపేట నియోజకవర్గంలో నాయకత్వం పట్ల, కార్యకర్తల పట్ల నాకు పరిపూర్ణమైన నమ్మకం ఉన్నది, విశ్వాసం ఉన్నది. మీరు తలుచుకుంటే మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోనే అత్యధికమైన మెజార్టీ మాలోత్ కవితకి ఇవ్వగలుగుతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గంగా ఈ టర్ములోనే నర్సంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందించే బాధ్యత టీఆర్ఎస్ పార్టీది, నాది. వేదిక పైన నాయకుల సహకారంతో, గౌరవ మంత్రివర్యులు దయాకర్ రావు గారి సహకారంతో అని చెప్పి నేను మీ అందరి ముందు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే గ్రామాలు 378 ఉన్నాయి సార్. మాకు హ్యాబిటేషన్ సంఖ్య 378, 179 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మున్సిపాలిటీ ప్రత్యేకంగా ఉన్నది. ఎన్ని నిధులు వచ్చినా రోడ్లు లేవు, ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి, అనేక మౌలిక వసతులు లేవు, ఇంకా కరెంటుకు సంబంధించినటువంటి కాలనీలు, ఇంకా కరెంటు రాని కాలనీలు మొన్న ఇటీవల వచ్చిన కొత్త పథకం ద్వారా ఇప్పుడు వస్తుంది, కానీ ఇంకా కూడా అనేక ఇబ్బందులు పడేటువంటి నియోజకవర్గం అనేది. కాబట్టి మీ అందరి సహకారం నిండుగా అడుగుతున్నాం. మీరు ఆదేశాలు, పార్టీ ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తాం. మా అందరి శ్రేణుల పక్షాన్ని ఇవాళ మీకు మాటిస్తున్నాం. 50,000 పైచలకు మెజార్టీ ఇచ్చి మీ దగ్గరికి పనులకు వస్తాం. మాకు పనులు కూడా అదే స్థాయిలో, మా కార్యకర్తలకు, మాకు, మా నియోజకవర్గ అభివృద్ధి మా జీవితం కాబట్టి మాకు కూడా అదే స్థాయిలో మీరు ప్రాధాన్యత కల్పించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను.